ఈ స్టేజ్ మీద ఒక పెద్ద బంతి సడన్గా పడిపోయింది. ప్రదర్శన ఇస్తున్న సింగర్కి దగ్గరగా పడింది. ఆమె చాలా షాక్ అవుతుంది. ఆమె చేతి నుండి మైక్రోఫోన్ కింద పడిపోయింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆమె పాట ఇంకా వినిపిస్తోంది. ప్రేక్షకులు గందరగోళంలో పడ్డారు. మైక్ విరిగిపోయిన తర్వాత ఈ సౌండ్ ఎలా వస్తుంది అని. అప్పుడు స్టేజ్ వెనుక ఉన్న ఎర్ర తెర కింద పడిపోయింది. మైక్ పట్టుకున్న ఇంకో అమ్మాయి ముందుకు వచ్చింది. ఇప్పుడు అందరికీ అర్థమైంది. అంతవరకు స్టేజ్ పైన ఉన్నది నిజమైన సింగర్ కాదు. నిజమైన సింగర్ వేరే అమ్మాయి. ఎవరూ ఊహించలేదు ఫేమస్ సింగర్ ఒక పోటీలో వేరొకరిని పాడించి తను కేవలం నటిస్తుందని. ఆమె పూర్తి ఉత్సాహంతో పాడుతున్నప్పుడు నిజమైన సింగర్ కోపంతో స్టేజ్ పైకి వచ్చి ఆమెకి తగిలింది. పాట తక్షణం ఆగిపోయింది. సింగర్ కోపంతో అడిగింది, "నువ్వు స్టేజ్ పైకి ఎందుకు వచ్చావు?" అని. ఆమె ముసుగులో నవ్వుతూ, "నన్ను నేను ఆపలేకపోయాను. తెలియకే వేదికపైకి వచ్చేశాను" అని చెబుతుంది. ఇది విన్న ప్రేక్షకులు తమ టికెట్ల డబ్బు తిరిగి కావాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు. ఆమె లోపల సంతోషంతో నవ్వుకుంది. ఇదంతా ఆమె ప్లానే. ఆమె ఆ సింగర్ మోసాన్ని అందరి ముందు బయటపెట్టాలనే ఉద్దేశంతో ఈ ప్లాన్ చేసింది. కోపంతో మండిపడిన సింగర్ ఆ అమ్మాయిని తోసిపడేసింది. ఇది చూసిన ప్రేక్షకులు రెచ్చిపోయారు. ఈ పోటీ నుంచి ఆ సింగర్ని బహిష్కరించాలి అని అరవడం మొదలుపెట్టారు. పరిస్థితి అదుపు తప్పడం చూసి నిర్మాత లేచి నిలబడి, "ఇదంతా టెక్నికల్ ప్రాబ్లం. సింగర్ లిప్సింక్ చేయలేదు. ఆ అమ్మాయి కేవలం బ్యాకప్ సింగర్. ఈమె అసూయ వలన సౌండ్ సిస్టంతో అలా చేసింది" అని అంటాడు. నిర్మాత మాటలు ప్రేక్షకులను మరింత గందరగోళంలో పడేశాయి. కానీ ఆ అమ్మాయి ముందుగానే సిద్ధంగా ఉంది. ఆమె తన కోటును తీసివేసింది. దాని కింద అందమైన పర్ఫార్మెన్స్ గౌన్ ఉంది. "ఇప్పుడు నేను నిజాయితీగా ఈ పోటీలో పాల్గొంటాను" అని ఆమె అందరికీ చెప్పింది. "మీరే నిర్ణయించుకోండి ఎవరు బాగా పాడగలరో. నా సామర్థ్యాన్ని ఒక ఒరిజినల్ పాటతో నేను నిరూపిస్తాను" అని వాగ్దానం చేసింది. ఆమె అద్భుతమైన ప్రదర్శన ప్రేక్షకుల హృదయాలను గెలిచింది. పాట ముగిసిన వెంటనే చప్పట్ల గర్జన మారుమోగింది. కానీ అప్పుడే నిర్మాత లేచి నిలబడ్డాడు. ఆమెపై ఆరోపణలు చేశాడు. ఈ సింగర్ అమ్మాయి విడుదల కాని ఒరిజినల్ పాటను కాపీ చేసినట్లు ఆరోపించాడు. సింగర్ తన అసిస్టెంట్ని ఒక టాబ్లెట్ తీసుకురమ్మన్నాడు. దానిలో ఆ పాటకు సంబంధించిన కాపీరైట్ వ్యాసాలు చూపించారు. ఆ అమ్మాయిను దొంగ అని కొట్టారు. కానీ ఆ అమ్మాయి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి స్టాఫ్ నుండి ఒక బ్లాక్ బోర్డు తెప్పించింది. దానిపై సంగీత స్వరమాలతో కొన్ని స్వరాలు రాసి ఉంచారు. ఆమె ఇలా సవాల్ విసిరింది, "మీరు ఈ స్వరాలను గిటార్ మీద వాయించగలిగితే నేను కాపీ చేశానని అంగీకరిస్తాను." సింగర్ ఆత్మవిశ్వాసంతో గిటార్ తీసుకున్నారు. ఆ అమ్మాయి పాడిన అదే స్వరాన్ని వాయించారు. తాము గెలిచామని భావించారు. కానీ అప్పుడే ఆమె పకపక నవ్వింది. "ఈ స్వరాలు నా పాటకు కాదు, అతి సులభమైన ట్వింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ పాట స్వరాలు" అని అంటుంది. అప్పుడు అందరికీ అర్థమైంది ఈ ప్రసిద్ధ గాయకురాలికి సంగీత స్వరలిపి చదవడం కూడా రాదు.